మలబద్ధకం సమస్యకి ఎలా చెక్ పెట్టాలి? అంజీరు ఒక 3, 4 డ్రై అంజీర్ వేసి నానబెట్టేసేయండి. దాంతో పాటు కిస్మిస్లు ఉంటాయి కదా, ఒక 5, 6 కిస్మిస్లు వేసి నానబెట్టేసేయండి. దాంతో పాటు ఏం చేస్తారు, పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు ఉంటాయి కదా, అవి వేసి నానబెట్టేసేయండి. తెల్లారి లేవండి, లేచి ఆ నీళ్లు మొత్తం పోసేసి బయట పోసేసి అందులో ఉన్న వాటిలలో ఇప్పుడు అంజీర్ ఉంది, దాని తర్వాత కిస్మిస్ ఉంది, దాని తర్వాత పంకిన్ సీడ్స్ ఉంది. ఈ మూడిటికి కొన్ని ఫ్లాక్ సీడ్స్, కొన్ని చియా సీడ్స్ యాడ్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో పొద్దున్న లేవగానే తాగేసి. బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్ ఫుడ్ తినాలండి. ఇడ్లీ తినండి, లేకపోతే ఉప్మా తినండి, లేకపోతే దోశ. దోశ కూడా ఎట్లా తెలుసా, కొంచెం నూనె తక్కువ వేసుకొని తినండి. ఇట్లా ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, దోశ కానీ ఇవి తినడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఈవెన్ మనకి కావాలనుకుంటే బొంగులు అంటారు కదా, ఆ బొంగులు కూడా తినవచ్చు. సో ఇవి తినడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్కి చెక్ పెట్టవచ్చు. మీరు లంచ్ తినేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ 4 వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు సాంబార్ ఖచ్చితంగా తినాలి. అయితే సాంబార్ ఎలా వేసుకోవాలి? బెండకాయలు వేసుకోండి సాంబార్లో, సొరకాయలు వేసుకోండి సాంబార్లో, క్యారెట్ వేసుకోండి సాంబార్లో. ఈ 3 ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి.